హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. ప్రీవియస్ వీడియోలో మనం సాయి యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ డిస్కస్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది తక్కువ టైంలో ఎక్కువ పేరు పొందిన యూనివర్సిటీలో ఇది ఒక యూనివర్సిటీ. దీన్ని 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎం ధనశేఖరన్ దీని యొక్క వైస్ ఛాన్సలర్ అండ్ చైర్మన్ కూడా. సో ఇతను మనకుల గ్రూప్స్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. సో వీళ్ళు మైలం గ్రూప్స్ తో టైఅప్ అయ్యి మనకుల గ్రూప్స్ అండ్ మైలం గ్రూప్స్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క తక్షశిల యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో వీళ్ళు ఇది ఒక 150 ఎకరాస్ క్యాంపస్ లో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ హెల్త్ సైన్స్, అదేవిధంగా అగ్రికల్చర్ కూడా వీళ్ళు కోర్సెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఈ యూనివర్సిటీ కంటే ముందు ఈ 2 గ్రూప్స్ కలుపుకొని వాళ్ళకి ఎన్నో 30 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే ఉన్నారు. వీళ్ళకి సపరేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంజనీరింగ్ సంబంధించినవి, అగ్రికల్చర్ సంబంధించినవి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఇవన్నీ కోర్సెస్ కలుపుకొని ఒకే ప్లేట్ లో మనం ఉంచాలి అనే ఉద్దేశంతో తక్షశిల యూనివర్సిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో వీళ్ళ యొక్క మెయిన్ ఏమైంది, రిప్లికేట్ ద లెగసీ ఆఫ్ ఏన్షియంట్ టాక్సిల అని. నాట్ సెంచరీలో మన రాజుల కాలంలో ఏంటంటే ఒక టాక్సిల అనే ఒక యూనివర్సిటీ ఉండేది. వాళ్ళకి ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ బోధిస్తున్నారు అంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది ఏ విధంగా చెబుతూ ఉన్నారు, అలాంటి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది మన యూనివర్సిటీలో ఉండాలి, అదే విధంగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనే విధంగా దానిని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని మన యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా వీళ్ళు మెయిన్గా మనం చెప్పుకోవాల్సి వస్తే కోర్సెస్ గురించి. ప్రతి యూనివర్సిటీలో సంబంధించిన బీటెక్ కోర్సెస్ కానీ, తర్వాత యూజీ కోర్సెస్ కానీ, పీజీ కోర్సెస్ కానీ, యాజ్ యూజువల్గా అన్ని కోర్సులు లాగానే సిఎస్సి, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళ యూనివర్సిటీలో కూడా స్పెషాలిటీ ఏంటంటే 2 ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి నార్మల్ ప్రోగ్రామ్, సెకండ్ వచ్చేసి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. నార్మల్కి ఫ్లాగ్షిప్ డిఫరెంట్ ఏంటంటే నార్మల్ ప్రోగ్రామ్ ఏంటంటే జనరల్గా మనం సిఎస్సి తీసుకుంటాం, ఈసీఈ తీసుకుంటాం, ట్రిపుల్ ఏ తీసుకుంటాము. సో జనరల్ కోర్స్ అనేది తీసుకుంటాం మనం. సో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సిఎస్సిలో మనకు మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, సిఎస్సి ఏఎంఎల్ కానీ, ఏడిఎస్ ఇలాంటివి ఉంటాయి కదా. ప్రతి ఒక్క కోర్సు సిఎస్సి తీసుకుంటే ఒక కంపెనీతో టైప్ అయి ఉంటుంది, సిఎస్సి ఏఎంఎల్ తీసుకుంటే ఒక కంపెనీతో టైప్ అయి ఉంటుంది, సిఎస్సి ఏఐడి తీసుకుంటే ఒక కంపెనీతో టైప్ అయి ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క కోర్స్ అనేది ఒక్కొక్క కంపెనీతో టైప్ అయ్యి, సో వాళ్ళ ద్వారా ఏంటంటే మనకు ఒక సబ్జెక్ట్ యాడ్ చేసి, ఇప్పుడు ఐబిఎం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సిఎస్సి ఏఎంఎల్ ఒక కంపెనీతో టైప్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం అనుకోండి. సో ఐబిఎం కంపెనీ ఏం చేస్తుందంటే మనకున్న రెగ్యులర్ సబ్జెక్ట్స్ తో పాటు వాళ్ళ యొక్క ఐబిఎం సబ్జెక్ట్ కూడా ఒకటి యాడ్ చేస్తారు, వాళ్ళు టీచింగ్ ఇస్తారు. దాంతో పాటు ఏంటంటే ఐబిఎం ల్యాబ్ లోని ఆ సబ్జెక్ట్ సంబంధించిన ల్యాబ్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా వీళ్ళు కోర్సెస్ తీసుకుంటే ఒక్కొక్క కోర్స్ అనేది ఒక్కొక్క కంపెనీతో టైప్ అయింది. ఈ కోర్సెస్ అనేవి మనం ఇప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఇంకా కోర్సెస్ అలాంగ్ విత్ కొన్ని కంపెనీస్ తో టైప్ అయింటారు కదా, ఆ కంపెనీస్ విషయానికి వస్తే సిఎస్సి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కొలాబరేషన్ విత్ హెచ్సిఎల్ జియువిఐ and CSC AML collaboration with Xibia, CSC Generative AI collaboration with Xibia, CSC AIDS collaboration with IBM, CSC Cybersecurity collaboration with IBM, CSC Cloud Computing and DevOps collaboration with AWS, Computer Science and Business System collaboration with TCS, and CSC Blockchain and FinTech Application collaboration with ChainLearn, CSC AR and VR collaboration with Novak Technologies, and CSC Data Engineering and Business Analytics collaboration with Transor, ECI IoT collaboration with IBM, ECI VLSI Design collaboration with L&T, ECI Autonomous System and Robotics collaboration with Schneider Electric. సో ఇలా మనకి ఒక్కొక్క కోర్స్ అనేది ఒక్కొక్క కంపెనీతో టైప్ అయింది. ముందుగా చెప్పినట్టుగా ఆ కంపెనీకి సంబంధించిన మనకు జనరల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఒక సబ్జెక్ట్ అనేది ఆ కంపెనీ అడాప్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని టీచ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ల్యాబ్లో ఆ సబ్జెక్ట్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, థియరిటికల్ నాలెడ్జ్ కానీ, ల్యాబ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా వాళ్ళే చేపిస్తారు. ఇన్ కేసు మనకు గాన వచ్చిన మెరిట్ మార్క్స్ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, అదే వాళ్ళ కంపెనీ ఇంటర్న్షిప్స్ ఇవ్వడం కానీ, సో అది కూడా జరుగుతుంది. ఇవే కోర్సెస్ కాకుండా ఇంకా వీళ్ళకి లేటరల్ ఎంట్రీ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు కదా, సో వాళ్ళకు కూడా వీళ్ళు సేమ్ కోర్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫీజెస్ అంటే కొద్దిగా వేరియేషన్ ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే. సో అదే కాకుండా వీళ్ళకి 2022లో స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు కదా, 25 to 30 మాత్రమే ఉన్నారు స్టూడెంట్స్ అనే వాళ్ళు. వాళ్ళకి ఇయర్ అనేది బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళకి కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి. సో వాళ్ళల్లో ది బెస్ట్ ఒక స్టూడెంట్కి అయితే మనకి 9 to 10 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది, అది కూడా హెచ్సిఎల్లో వచ్చింది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి హెచ్సిఎల్ వాళ్ళతో వీళ్ళకి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి హెచ్సిఎల్ వాళ్ళతో సపరేట్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం నాలెడ్జ్ వస్తుందంటే ఏదైతే రియల్ టైం వర్క్ జరుగుతుందో వీళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్స్ తో పాటు వాళ్ళు టీచ్ చేస్తున్న రియల్ టైం ఎక్స్పెరిమెంట్, రియల్ టైం నాలెడ్జ్ తో వీళ్ళు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లోపల వర్క్ ఏం జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ
ప్రతిదీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి సో మీరు ఈజీగా క్రాక్ చేసి జాబ్ అయితే పొందొచ్చు. ఆ విధంగా హెచ్సిఎల్ వాళ్ళు ఈ యొక్క కాలేజ్తో టైఅప్ అయ్యి ఆ విధంగా టీచింగ్ ఇవ్వడం వల్ల ఇయర్ అంటే ఫస్ట్ బ్యాచ్ ఇయర్ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళలో కొంతమంది ప్లేస్ అయ్యారు. 6 to 7 మెంబర్స్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 to 3 పీపుల్కి ఒక దాంట్లో హెచ్సిఎల్ వాళ్ళకి వచ్చింది, ఇంకొక ఇద్దరికి వేరే కంపెనీస్లో కూడా జాబ్ వచ్చాయి. సో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే మనకి యావరేజ్గా తీసుకుంటే 8 to 10 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది. సో ఇంకా వీళ్ళు ఆస్ట్రియా అనే ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేశారు. అంటే ఇది ఓవరాల్ నేషన్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. వీటిల్లో కొన్నిటి మీద వీళ్ళు పర్ఫామ్ చేస్తారు అనమాట. లైక్ వెబ్ డిజైనింగ్ కానీ ఐటీ సంబంధించిన కొన్ని వెబ్ డిజైనింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఇట్లా కొన్ని నాన్ ఐటీ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ లో వీళ్ళు ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళలో స్టూడెంట్స్ యొక్క ఎవరైతే వాటిలో టాలెంట్ చూపిస్తారో వాళ్ళకి ఏంటంటే ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్ది ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మనం ఏం చేస్తామంటే మన రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న వల్ల మన రెజ్యూమ్ అనేది వెయిటేజ్ అనేది పెరుగుతుంది. సో ఇదే కాకుండా ఈ యూనివర్సిటీలో మనం కొన్ని ఫెసిలిటీస్ చూసుకుంటే సో ఈ ఇంజనీరింగ్ సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయి, అదే విధంగా ఎంబీబీఎస్ సంబంధించిన బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ కూడా నీట్ కూడా కొన్ని 60 to 50 సీట్స్ అనేది ఫిల్ అయినాయి. సో అదే విధంగా ఒక మినీ హాస్పిటల్ ఉంది, అదే సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా చిన్న చిన్న ఫీవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏది వచ్చినా కూడా అక్కడే మనం చూపించుకోవచ్చు. వాళ్ళు అది కూడా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి మెడికల్ సంబంధించిన కాలేజ్ కూడా ఉంది కాబట్టి సో అక్కడే మనకి మినీ హాస్పిటల్ కూడా ఉంది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఒక 2-3 క్యాంటీన్స్ ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఓపెన్ చేశారు. సో అదే విధంగా గర్ల్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, బాయ్స్ కి హాస్టల్స్ ఉన్నాయి. కొత్త హాస్టల్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇయర్ కి కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళింది కాబట్టి వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చాయి కాబట్టి మనం కొద్దిగా ట్రస్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఎడ్యుకేషనే కాకుండా స్టూడెంట్స్ అనే వాళ్ళు కొద్దిగా కొత్తదనం కూడా కోరుకుంటారు కదా. సో లైక్ స్పోర్ట్స్ కానీ, కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా ఈవెంట్స్ కానీ ఇవన్నీ కోరుకుంటారు కదా. సో ఇవి కూడా వీళ్ళు మన యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. సో అదే విధంగా లాస్ట్ ఇయర్ మనకి ఈవెంట్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. లైక్ సమ్ హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ పిలుచుకురావడం, ఈవెంట్ కండక్ట్ చేయడము, ఫేర్వెల్స్ చేయడము. సో ఇవి చేస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కూడా అంటే కండక్ట్ చేస్తారు అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఫేర్వెల్ జరిగినప్పుడు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు కదా. సో ఇట్లా లీగ్స్ కానీ అవి ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ కాలేజ్ అంటే ప్రతి కాలేజ్ లాగానే స్పోర్ట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఈవెంట్స్ కూడా మన కాలేజ్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యూనివర్సిటీలో ఫీజెస్ విషయానికి వస్తే సో మనకు అఫోర్డబుల్ గానే ఫీజెస్ ఉంటాయి. సో వాళ్ళు చెప్పిన ఫీజు కాకుండా మనకు వచ్చిన ఐపీ పర్సెంటేజ్ బట్టి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకున్న ఫీజులో 40%, 50% స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అదే విధంగా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి, అదే విధంగా మనకి మన తమ్ముడు అక్క ఎవరైనా కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు కదా, ఆ సిబ్లింగ్స్ జాయిన్ అయినా కూడా వాళ్ళు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా చాలా రకాలుగా స్కాలర్షిప్స్ అనేటివి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఈ యూనివర్సిటీ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంది, ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమన్నా స్కాలర్షిప్స్ వస్తాయా, ఆ స్కాలర్షిప్స్ రావాలంటే మేము ఏమేమి చేయాలి, ఏం ప్రాసెస్ ఉంటుంది, సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి.